ఈ దినము మనము ధ్యానము నిమిత్తము చదువుకున్న లేఖన భాగము కీర్తనల గ్రంథము నుండి దావీదు సంకీర్తన 37వ కీర్తన 25 నుంచి 30 వచనాలు గల లేఖన భాగాన్ని చదువుకున్నాం. ఈ లేఖన భాగము ఆధారముగా మనము నిత్యము నిలిచి ఉండాలి అంటే ఏమి చెయ్యాలి అని ఒక చిన్న సందేశము. నిత్యము నిలుచుట అంశం ఏంటంటే నిత్యము నిలుచుట. ఈ క్రమంలో మనము సమాజంలో కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. కొన్ని విషయాలు, ఉదాహరణకి మద్యము తాగడము ఆరోగ్యానికి హానికరం. అలాగనే మరి పొగ త్రాగడము ఆరోగ్యానికి హానికరం. గుట్కాలు, కైనీలు, పాన్ పరాకులు ఇలాంటివి తినడము హానికరం ఆరోగ్యానికి కదా. ఏమవుతూ ఉంటుంది, ఇవి త్రాగినప్పుడు, సేవించినప్పుడు, తినినప్పుడు లివర్ ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది, లంగ్స్ అనేవి ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది, కిడ్నీలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి, ఇలాగా నరాలు వీక్ అవుతూ ఉంటాయి. అలాగనే మజిల్స్ అన్నీ కూడా కండరాలు బలహీనమవుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివి తిన్నప్పుడు ఆరోగ్యము దెబ్బతిని ఎట్టి ప్రమాదం ఉన్నది, చనిపోయే ప్రమాదం ఉన్నది. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఈ అలవాట్లు ఏమీ లేని వారికి కూడా లంగ్స్ అనేవి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ అలవాట్లు, చెడు అలవాట్లు ఏమీ లేనివారు కిడ్నీలు కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి, ఊపిరితిత్తులు పోతున్నాయి, లివర్ పోతున్నది. ఒకలాగా చెప్పాలి అంటే ఎంకరేజ్ చేయడం కాదు, కానీ త్రాగిన వారు, తినిన వారు, ఈ చెడు వ్యసనాలు కలిగిన వారు సజీవంగానే బాగానే ఉంటున్నారు. ఏ వ్యసనము లేకుండా చక్కగా ఆరోగ్యానికి ఏది బాగుంటుందో అది తిన్నవారి యొక్క అవయవాలు బలహీనము, వారు చనిపోవడము జరుగుతున్నాయి. ఆశ్చర్యంగా లేదా? తాగిన వాడికి లివరు ఇబ్బంది అయిందంటే ఈ గుట్కా తిన్నవాడికి కొంచెం ఏదో మరి ఆ కాలేయము లేకపోతే ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయంటే బాగున్నది, వినడానికి బాగోలేదా? బాగున్నది, కొంచెం న్యాయబద్ధంగా ఉన్నది. ఏ అలవాటు లేదండి పాపము. లివర్ పోయింది, లంగ్స్ పోయినాయి, కిడ్నీ పోయింది, నరాలు వీక్ అయిపోయినాయి, ఏమీ అలవాటు లేదండి. బాగా తింటాడు, వ్యాయామాలు బాగా చేస్తాడు, పౌష్టికాహారము. ఎంత వింతగా ఉంది వినడానికి. అలాంటప్పుడు ఈ త్రాగిన వారు, తినిన వారు, చెడు వ్యసనాలు కలిగిన వారు చక్కగానే తిరుగుతూ, ఆడుతూ, పాడుతూ ఉంటే ప్రతిదినము ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకొని ఆహార విషయంలో వ్యాయామాలు ఇవన్నీ చేస్తున్నవారు బలహీనమైపోయి ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోతూ ఉంటే వీరు వారిని చూసి ఎలా ఫీల్ అవుతారు? ఇప్పుడు నేను త్రాగుతానండి, గుట్కా తింటాను, నేను ఇవన్నీ తింటాను, మీరేమో చక్కగా పౌష్టికాహారము, పప్పులు లేకపోతే మాంసములు లేకపోతే ఇవన్నీ తీసుకుంటారు, నెయ్యి ఇవన్నీ కూడా తీసుకుంటారు, ఉదయాన్నే లెగిస్తారు, టయానికి పడుకుంటారు, వ్యాయామాలు చేస్తారు. మీరేమో కొంచెం బలహీనలు అయ్యారు, నేను మీ ముందు బాగానే తిరుగుతున్నాను. మీకు ఎలా ఉంటుంది నన్ను చూసినప్పుడు? ఎలా ఉంటుందంటే ఈర్ష్య, అసూయ, కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి, ఏమీ నేను తినలేదు, ఏమీ తాగలేదు, అంతా పద్ధతిగా ఉన్నాను, నాకు ఇన్ఫెక్షన్ రావడం ఏంటి, వాడు బాగోవడం ఏంటి? ఇలాంటివి ఎన్నో వింతలు సమాజంలో ఉన్నాయండి, ఎన్నో వింతలు సమాజంలో ఉన్నాయి. నేను చక్కగా వయసు వచ్చినప్పుడే డ్రైవింగ్ నేర్చుకున్నాను, బండికి, వాహనం లైసెన్స్ కూడా పొందుకున్నాను. చక్కగా సరి అయిన విధానంలో లెఫ్ట్ అంటే లెఫ్ట్కి, రైట్ అంటే రైట్కి, సిగ్నల్ ఎక్కడ వాడాలో వాడుతూ, ఏ విధముగా వాడాలో వాడుతూ, చాలా భద్రంగా హెల్మెట్ పెట్టుకొని, లైసెన్స్ జోబులో పెట్టుకొని చాలా నిదానమే ప్రధానముగా వెళుతున్నాను. వీడు చచ్చిపోతాడు. ఇంకొకటి ఉన్నాడు చూసారా, వాడికి డ్రైవింగు రాదు, బండి వాడిది కాదు, లైసెన్సు ఉండదు, వాడికి హెల్మెట్ కూడా ఉండదు, అటు ఇటు ఊపుకుంటూ వచ్చి వాడే గుద్దేస్తాడు. వాడు బాగుంటాడు, బతికే ఉంటాడు, వాడికి కాళ్ళు చేతులు ఏమీ ఇవ్వవు. ఈ లైసెన్స్ ఉన్నవాడికి, డ్రైవింగ్ నేర్చుకున్న వాడికి, వీడికి తలకాయ పగిలిపోతుంది, చేతులు కాళ్ళు విరిగిపోతాయి, వీడే ఒక్కొక్కసారి చచ్చిపోతూ ఉంటాడు. ఎంత వింతగా ఉన్నది. వాడికి ఏమీ లేవు, ఏమీ రావు, వీడికి అన్నీ ఉన్నాయి, అన్నీ వచ్చు. వీడికే సమాజంలో వింతలు ఇలా ఉంటాయి.
ఎన్నో లక్షలు కోట్లు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని ఈ యొక్క ఎగ్గొట్టిన వారు జైలు పాలవ్వాలి కదా. వాళ్ళు బాగానే ఉంటారు అదర్ కంట్రీస్లో. చిన్న రుణం ఏదో గుడిసె తాకట్టు పెట్టి లోన్ తీర్చకపోతే దాన్ని వేలం వేసేస్తూ ఉంటారు. కోట్లు, లక్షల కోట్లు రుణాలు తీసుకున్న వారేమో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనం చూస్తున్న సమాజం ఎంత వింతగా ఉన్నది. హత్యలు చేసినోడేమో జైలులో ఉండవలసిన వాడు జైలులో లేకుండా బెయిల్ మీద తిరుగుతూ ఉంటాడు. హత్యలు చేసిన వాడు చిన్నగా భార్యనో బిడ్డలనో లేకపోతే నా దగ్గర పనిచేసే వర్కర్నో చిన్న దూషణ మాటలు మాట్లాడినందుకు వీడు జైల్లో ఉంటాడు. చక్కగా ఒక బాధ్యతగా నడిపించాలి, నా బిడ్డలని, నా భార్యని, నా యొక్క పనిలో ఉన్న వారిని బాధ్యతగా ఉంచాలని చెప్పి చిన్న మందలింపుకి వాళ్ళు వెళ్ళి చిన్న పిల్లలను కొట్టినటువంటి వీడని, లేకపోతే మా యజమానుడు ఇలాగని చిన్న కేసు ఫైల్ చేస్తే ఈ రీతిగా జైలు పాలైపోతూ ఉంటారు. హంతకుడు బాగానే బెయిల్ మీద బాగానే తిరుగుతూ ఉంటాడు. ఏదో తినక ఈ యొక్క పంచాయతీ వారు, మున్సిపాలిటీ వారి యొక్క పర్మిషన్లు తీసుకొని ఒక చక్కగా కట్టుకోవాల్సిన పద్ధతుల్లో గృహాలు కట్టుకొని చేసుకోవాల్సిన పద్ధతుల్లో వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే వీరికే ఆటంకాలు వస్తాయి. కానీ ఏ పర్మిషన్ లేకుండా అప్స్టేర్లు లేపేసిన వారికి ఎటువంటి ఆటంకాలు రావు. ఏ పర్మిషన్ లేకుండా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకున్న వారికి ఏ ఆటంకాలు రావు. ఎన్నో వింతలు సమాజంలో, ఎన్నో వింతలు. అదే ఈ దిన 37వ కీర్తన ఏమిటి అంటే, ఈ నీతిమంతులైనటువంటి వారు కష్టము చేసినప్పుడు, వారి జీవనము చేసినప్పుడు, వారి యొక్క నీతి జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు వీరికి ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలు, అణచివేతలు, ఇవన్నీ కొన్నిసార్లు అపాయాలు, ప్రాణాపాయాలు. ఈ నీతిమంతుల ముందే ఈ యొక్క 37వ కీర్తనలో దుర్మార్గులు, దుష్టులు, భక్తిహీనులు, పాపము చేసిన వారు వర్ధిల్లుతూ ఉన్నారు. వారికి చక్కగా బిల్డింగ్స్ ఉంటున్నాయి, వ్యాపారాలు ఉంటున్నాయి, వెహికల్స్ ఉంటున్నాయి, ఆరోగ్యాలు బాగుంటున్నాయి, వారి పిల్లలకే ఉద్యోగాలు వస్తున్నాయి. అంత అన్యాయస్తుడైనా, మోసగించేవాడైనా, దౌర్జన్యపరుడైనా, హింసకుడైనా వారికే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, వారికే గర్భాలు వస్తున్నాయి, వారికే గృహాల మీద గృహాలు కట్టుకుంటున్నారు, వాహనాలు ఉంటున్నాయి. ఎంత నీతిగా న్యాయముగా జీవించినను సరే నాకు గృహము కట్టుకోవడానికి ఎన్నో ఆటంకాలు. పక్కోడు, కుటుంబము, వివాహం చేసుకోవడానికి సంబంధాలు చెడగొట్టేవారు. వాడు రౌడీ అయినా చక్కగా సంబంధం కుదిరింది, వివాహం జరిగిపోయింది. ఎంత చక్కగా అల్లరి ముద్దుగా పెంచుకున్న నా కుమార్తెకి వివాహము సెట్ అవ్వట్లేదు. దుర్మార్గులు, భక్తిహీనులు, ఈ పాపులు, దుష్టులు ప్రబలుతున్నారు, వర్ధిల్లుతున్నారు, ఆశీర్వాదముగా ముందుకు సాగిపోతున్నారు. నీతిగా ఉండేవారు మాత్రము ఇంకను కుదించబడిపోతున్నారు, కిందకి దిగజారిపోతున్నారు. ఇలాంటి టైంలో నీతిమంతులకు వారిని చూసినప్పుడు ఏం కలుగుతుంది? ఆయాసము కలుగుతుంది, కోపము కలుగుతుంది, అసూయ కలుగుతుంది. ఓర్చుకోలేకపోతున్నారు వారి ఎదుగుదలను. నిజమే కదా. కానీ దావీదు ఇక్కడ అంటాడు, మీరు వారిని చూచి అసూయ పడవద్దు, ఈర్ష్య పడవద్దు, కోపము తెప్పించుకోవద్దు. మీరు చేయవలసింది ఏంటంటే మీ దేవుని యందు మీరు ఆనందపడండి. మీరు మీ దేవుని మీద ఆధారపడండి. మీరు మీ దేవుని మీద ఆశ నిలిపి ఉంచండి, కనిపెట్టుకొని ఉండండి. మీరు వారి వైపు చూచి మీరు ఏదో అయిపోవద్దు. మీరు మొదటి నుండి కూడా చదువుకుంటే ఇవే కనబడుతూ ఉంటాయి. దుష్టులు, దుర్మార్గులు వర్ధిల్లునట్లుగా కనబడుతూ ఉంటుందంట. చూడండి 35వ వచనము లేదా 35వ వచనం, జస్ట్ ఒక మచ్చుకు, భక్తిహీనుడు ఎంతో ప్రబలయుండుట నేను చూచియుంటిని. అది మొలిచిన చెట్టునే విస్తరించిన చెట్టు వలె వాడు ఎవడంట వర్ధిల్లున్నాడు? ఎవడు? భక్తిహీనుడు. నీ కన్నుల ముందే వాడు విస్తరించినట్టుగా వర్ధిల్లుతాడంట అక్కడికక్కడే. కానీ కీర్తన అంతా కూడా చదువుతున్నప్పుడు జాగ్రత్త. నీతిమంతుని నిత్యము, అదే ఈ దినాన నేను మీకు తెలియపరిచే ఒక చక్కని మాట చూడండి. 27వ వచనం చదువుతున్నాను. కీడు చెయ్యుట మాని
మీరు చాలామంది అనుకుంటారు, మనము కూడా హత్యలు చేయడం మొదలు పెడదామా, ఇంకా మనము కూడా మోసాలు చేయడం మొదలు పెడదామా, ఎందుకంటే మనకంటే నీతిగా జీవించడం వల్ల నాకు ఏం మిగిలింది, మనము కూడా వారిలా మారిపోతే బాగుంటుంది, కొంచెం ఏదైనా 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు అని ఆలోచన వచ్చేస్తుంది. కాదు, ఇక్కడ దావీదు అంటున్నాడు ఒక చక్కని మాట, కీడు చేయుట మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు, అప్పుడు నిత్యము నీవు నిలుస్తావు. ఏం నిలబడ్డం అయ్యగారు, ఏం నిలబడ్డం? ఆరోగ్యాలు అన్నీ పోయినాయి, అవయవాలు, కంటి చూపు, బీపీ, షుగర్, నరాల వీక్నెస్, రక్తం సరిపడతలేదు, ఇంకేమిటో ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా కూర్చోలేను, నిలవబడలేను, మోకరించలేను, తినలేను, తిన్నది అరగదు, ఇంకేం నిలిచి ఉంటాం? అక్కడ నిలిచి ఉండడం అంటే చూడండి జాగ్రత్తగా, ఈ భక్తిహీనులు లేదా నీతిమంతులు నిలిచి ఉండడం అంటే ఏమనుకుంటున్నారంటే వారే బ్రతికి ఉండడం అని కాదు. నీ భూమిని స్వతంత్రించుకుంటాడు నీతిమంతుడు అంటే దాని అర్థం ఏమిటంటే వారు నిత్యము నిలిచి ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే నీకు నీ యొక్క జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది కమింగ్, మొత్తం అంతా కూడా నీ పిల్లలు భూమి మీదనే జీవించి సజీవులుగా ఉంటారు అని నిలిచి ఉంటారని దాని అర్థం. కానీ భక్తిహీనులు చూడండి, అప్పుడే వాడే వర్ధిల్లినట్టు మన కంటి ముందు కనబడుతుంది, కానీ వాడికి ఇంచుమించుగా రేపటి జనరేషన్ కానీ ఆపై జనరేషన్ కానీ ఉండదు. ఇంకా మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు అనుకుంటారు ప్రజెంటే చూస్తారు, ఇప్పుడే ప్రస్తుతమే చూస్తారు, అరే వాడు ఇల్లు కట్టేసుకున్నాడు, ఎంత హింసిస్తాడు వాడు, అన్యాయస్తుడు, మోసగిస్తాడు వాడు. ఓకే, వాడు అప్పుడే మలుచినట్లుగా అక్కడే ఎదిగి వర్ధిల్లుతాడు అక్కడే, అంటే వాడి జీవితం వరకు అయిపోయింది అనుకో. కానీ తర్వాత జనరేషన్ వాడికి భూమి మీద స్వతంత్రించుకొని భూమి మీద నిత్యము నిలిచే అవకాశము వాడి కుటుంబానికి వాడికి ఉండదండి. మీరు గమనించండి, పూర్వం మీకు ఎవరైనా తెలిసి ఉంటే ఇలాంటి భక్తిహీనులు, పాపులు వారి ఈ జనరేషన్లో కానీ నెక్స్ట్ కమింగ్ జనరేషన్లో కూడా ఉండకపోవచ్చు. కానీ నీతిగా జీవించి చూడు, నీతిగా రాబడిన కొంచెమైనను సరే, ఈ కీర్తనలో రాయబడి ఉన్నది, భక్తిహీనులు సంపాదించే ఎక్కువ కంటే ఇది ఎంతో మేలు. చక్కగా చదువుకోండి ఈ కీర్తన. ఈ క్రమంలో నేను మీకు తెలియపరిచేది ఏమిటంటే ఒక చక్కని మాట 27వ వచనమే నా యొక్క ఫోకస్ అంతా కూడా. మూల వచనం 27వ వచనము, కీడు చెయ్యుట మాని మేలు చేయము, అప్పుడు ఏమవుతారంట? నిత్యము నిలుస్తారు. నా అంశమే ఈ దినాన నేను ఇచ్చే సందేశమే, నీవు నేను నిత్యము నిలవాలి. నీ పిల్లలు, వారి పిల్లలు ఇలాగ భూమిని స్వతంత్రించుకొని నిత్యము నీదంటూ ఈ భూమి మీద నిలిచి ఉండాలి. ఇప్పుడు నేను గతించిపోతాను, నాదంటూ నా పిల్లలు ఉన్నారు కదా, తర్వాత నేను నీతిమంతుడైతే వాడి నీతిమంతుడైతే వాడి పిల్లలు ఉంటారు కదా, ఇలా నిత్యము కూడా నిలిచి ఉండడమే నాది. ఒకవేళ నేనే భక్తిహీనుడిని అయితే ఇంకా నా తర్వాత ఒకవేళ నా పిల్లలు అక్కడితో ఆగిపోతూ ఉంటుంది. ఇంకా భూమి మీద నిలిచి నాదంటూ ఏమీ ఉండదు. జాగ్రత్త. ఏదో ఇప్పుడు సాగుతుందని భక్తిహీనతలో వెళ్ళిపోతున్నావేమో, ఇప్పుడేదో అభివృద్ధి చెందుతున్నావు, విస్తరిస్తున్నావు, ఇదే బాగుందని చెప్పి మోసగించడము, పాపపు పనులు చేయడము వెళ్ళిపోతున్నావేమో, భూమిని స్వతంత్రించుకొని నిత్యము నిలిచి ఉండే స్థితిని నువ్వు కోల్పోతున్నావు. వేరుల మట్టికి కొట్టబడుతుంది ఆ మొక్క, ఆ జీవితాలు. ఈ సమయంలో నిత్యము నిలిచి ఉండాలి అంటే మనం ఏమేమి చేయాలి? ఆల్రెడీ ఇక్కడ ఒకటి చెప్పబడింది, కీడు చేయుట మనము మానేసేయాలి, మేలే చేస్తూ ఉండాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ కీర్తన యొక్క గ్రంథకర్త దావీదునే మనం చూసుకున్నాం. మీకు తెలిసినటువంటి మాటలే మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇతడికి ఏమీ కూడా యుద్ధ నైపుణ్యత రాదు దావీదుకి. పశువులు కాచుకునేటువంటి ఆ పశువులలో నేర్పరితనం ఉన్నది మేపే విషయంలో, కానీ యుద్ధంలో నేర్పరితనం ఇతగాడికి లేదు. ఏదో తండ్రి యొక్క మరి ఆజ్ఞ మేరకు తన యొక్క అన్నలకు ఆహారం ఇవ్వడానికి యుద్ధ భూమినకు అక్కడికి వెళ్ళాడు దావీదు. అక్కడేమో శత్రువైనటువంటి ఫిలిస్తీయులు, వారి పక్షమున ఒక బలాఢ్యుడైనటువంటి గొల్యాతు భీకరముగా రంకెలు వేయడం, ఈ మాటలు అక్కడ ఉంటాయి, రంకెలు వేయడం, కేకలు వేయడం, అరుపులు పెట్టడం చేస్తున్నాడు.
ఆ సీన్ అంతా కూడా దావీదు చూచిన వాడై దేవుని బలమును, దేవుని గొప్పతనమును, ఆయన శక్తి సామర్థ్యములు ఎరిగిన వాడిగా పౌరుషం వచ్చేసింది దావీదుకి. కానీ యుద్ధంలో నేర్పరి కాదు. సౌలును చూసినా, రాజైన సౌలును చూసినా, ఇశ్రాయేలు పక్షమున సైన్యములు చూసినా భయభ్రాంతులు అయిపోతున్నారు, పిరికితనం అయిపోతున్నారు. వాడి యొక్క ఆకృతి, శారీరక ఈ యొక్క భౌతిక ఆకృతిని చూసి ఆ టైంలో తనకి తోచిన మేలు చేయాలనుకున్నాడు. తన యుద్ధం రాదే, సైనికుడు కాదే, ఏమీ రాదు, కానీ ఏదో మేలు చేయాలనుకున్నాడు. తనకు తెలిసింది తన దేవుడే. యెహోవా నామములో ముందుకు వెళ్ళాడు, ఆ శత్రువుని సంహరించాడు, గొల్యాతును సంహరించాడు. తనకి వచ్చిన మేలు చేశాడు ఆ టయానికి. అప్పుడు ఆ మేలు అనుభవించిన వీరందరూ కూడా దావీదుని కొనియాడారు, గణపరిచారు. అవునా కాదా? ఈ క్రమంలో పొందిన మేలును కూడా మర్చిపోయి విషపు చూపు చూశాడు సౌలు. కీడు తలపెట్టడానికి ప్రయత్నం మొదలైంది. ఎన్నో ఈటెలు విసిరాడు, ఎన్నో బాణాలు వదిలాడు, ఎన్నో స్కెచ్లు వేశాడు, ప్రణాళికలు వేశాడు. భోజనం టేబుల్ దగ్గర చంపేద్దామని. చాలా, ఒకటి కాదు, 2 సార్లు, ఎన్నోసార్లు కీడు తలపెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఇలాగ మేలు చేసిన వాడిని ఎన్నిసార్లు కీడు చేయడానికి సౌలు ఈ రీతిగా ప్రయత్నం చేయగా, కీడు చేసేవాడు సౌలే అని దావీదుకు తెలిసినా తిరిగి మరలా ఎప్పుడైనా కీడు చేయవలసిన పరిస్థితి, అవకాశం వచ్చినప్పుడు కీడు చేశాడండి? చేయలేదు. తిరిగి సౌలు యొక్క కుటుంబంలో ఎవడైనా కనబడితే అతగాడిని కూడా తన భోజనపు బల్ల దగ్గర కూర్చోబెట్టుకొని ఎంతగా ప్రేమించాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు, కీడు చేయుట మానేయండి, మేలు చేయండి. మేలు చేస్తే మీకు ఏమొస్తుంది? నిత్యము కూడా నిలిచి ఉంటుంది. దావీదు, నీ సింహాసనము నిత్యము నిలిచి ఉంటుంది. అదేంటి, ఇతగాడు కీడు చేసేవాడు మనసు కాదు, ఇతని స్వభావం కాదు, మేలు చేసే స్వభావమే. కాబట్టి నిత్యము అతని సింహాసనం, అతని కుటుంబమే కాదు, అతని సింహాసనమే నిత్యము నిలిచి ఉన్నది. అతని కుటుంబం ఆగిపోయింది అక్కడితో? లేదు. దావీదు కుటుంబం. ఆ దావీదు కుటుంబంలో రాబడిన వాడే మన యొక్క మెస్సయ్య యేసుక్రీస్తు. దావీదు కుమారుడా, నిత్యము నిల్చుంటారు, భూమిని స్వతంత్రించుకుంటారు వారు. మేలు చేసిన వారు. చేతనైతే మేలు చేయి, కీడు చెయ్యొద్దు. కీడు చేసావా, ఈరోజు నీ పని బాగుంటుందేమో, ఏదో మొలిచిన మొక్కలాగా అక్కడే విస్తరించి చాలా గుబురుగా ఉంటుంది, తర్వాత ఏమీ ఉండదు. జాగ్రత్త. కీడు చేయడానికి ముందుకు రావద్దు. చేతనైతే మేలు చేయి. ఇది మొదటి విషయం. నీవు నిత్యము నిలిచి ఉండులాగున మేలు చేయండి, కీడు చేయవద్దు. ఇది మొదటి విషయం. రెండవది, నిత్యము మనం నిలిచి ఉండాలి అంటే తప్పనిసరిగా మనం చేయవలసింది ఏంటంటే దేవుని యందు నమ్మిక ఉంచాలండి. దేవుని యందు నమ్మిక ఉంచాలి, లేదా విశ్వాసం ఉంచాలి. విశ్వాసము లేదా నమ్మిక అనగానే మనకి తండ్రి అయినటువంటి ఎవరు గుర్తొస్తారు? అబ్రహాము దేవునిని నమ్మెను, లేదా అబ్రహాము దేవుని విశ్వసించెను అనే మాటలు మనము చూస్తున్నాము కదా. ఆ నమ్మిక వలన ఏమైందంటే అతడు నిత్యము నిలిచే ఉండగలిగాడు. దావీదు ఎలా నిత్యము నిలిచి ఉన్నాడో అబ్రహాము కూడా అలాగా తన నమ్మికను బట్టి, దేవుని యందలి నమ్మికను బట్టి, విశ్వాసం బట్టి నిత్యము నిలిచి భూమిని స్వతంత్రించుకునేవాడిగానే ఉన్నాడు అబ్రహాము. చూడండి, పిలిచిన దేవుడు, ఇదిగో ఇదే సింధూర వృక్షవనము నేను నీకు ఇవ్వబోతున్న ఆ ప్రస్తావన తీసుకుని వచ్చి అక్కడితో గప్చిప్ అయిపోయాడు. ఇతగాడు, అరే నన్ను పిలిచిన వాడు ఈ మాట చెప్పేసి కనుమరుగైపోయాడు అని ఏమాత్రము కూడా నిరాశ నిస్పృహ చెందలేదు. సరే, తనదైన శైలిలో కొంచెం ముందుకు వెళ్ళిపోయాడు. మరలా అక్కడ కొంత కరువు వచ్చింది. ఏమాత్రము కూడా దేవుని యందలి నమ్మకం మాత్రము విడిచిపెట్టలేదు. నన్ను పిలిచిన వాడు తీసుకుని వచ్చి కరువులో పాడేసాడేమిటి అని తిరిగి నమ్మిక విడిచిపెట్టి మరలా వెనకకి వెళ్ళిపోయాడా తండ్రి ఇంటికి, తన దేశానికి తిరిగి వెళ్ళలేదు. అంటే పిలిచిన వాడి మీద ఇంకా నమ్మకం ఉంచాడు అన్నమాట. అంతే దాని అర్థం.
పిలిచిన వాని మీద ఇంకా నమ్మకం ఉన్నది. అందుకనే కరువులో కూడా అట్లాగే ఉన్నాడు. కరువును తప్పించుకోవడానికి తన వంతు ప్రయత్నం సాహసం చేశాడు. వేరే అన్యదేశం ఐగుప్తు వెళ్ళిపోయినాడు. కుటుంబంలో భార్య విషయంలో సమస్య వచ్చింది. అరే, పిలిచిన వాడు ఇంత సమస్య నా భార్యకే నా కుటుంబానికే నాకు ఇంత సమస్య రాజు ద్వారా తెప్పిస్తే ఇంక నేను ఎందుకు ఇతను నమ్మాలి అని చెప్పి మరలా వెనకకు వెళ్ళిపోయాడా? వెళ్ళలేదు. అలాగే నిలదొక్కుకొని ఉన్నాడు అంటే దేవుని యందు నమ్మిక ఉంచాడు అన్నమాట. దేవుని మీదే ఆధారపడ్డాడు, విశ్వాసం ఉంచాడు అన్నమాట. అయితే ఇలాంటివి ఎన్నో సంఘటనలు అతని గురించి చెప్పుకుంటా ఉంటే, ఒక 5 రాజుల చేత యుద్ధం చేసినప్పుడు ఈ 5 రాజుల చేతిలో నేను హతుడిని అయిపోతానేమో అని చెప్పి వెనకకు వెళ్ళిపోయాడా? లేదు, ముందుకు వెళ్ళి యుద్ధం చేశాడు. అంటే దేవుడి మీద నమ్మకం అన్నమాట. అబ్రహాము దేవునిని నమ్మాడు. నీవు అబ్రహాము వలె ప్రతి అడుగులో కూడా దేవునిని నమ్మగలిగితే ఎన్ని అవంతరాలు అబ్రహాముకు వచ్చినా నిత్యం అలాగే నిలిచి ఉన్నాడు. అతని జీవితంలో నిలిచే ఉన్నాడు. అతనిదంటూ భూమి మీద నిలిచే ఉన్నది ఇప్పటికీ కూడా. ఇతడును కూడా అబ్రహాము కుమారుడే అనే మాటలు మనం చూసినట్లయితే అబ్రహాం నేటికి కూడా నిలిచే ఉన్నాడు, తన జీవితంలో నిలబడే ఉన్నాడు. దావీదు కూడా తన దీర్ఘాయుష్తోనే ఉన్నాడు. అబ్రహాము కూడా దీర్ఘాయుష్లోనే ఉన్నాడు. వారు వ్యక్తిగతంగా వారిదంటూ భూమి మీద నిత్యము నిలిచే ఉన్నది ఇప్పటికీ కూడా. ఎందుకంటే నమ్మిక వలన. ఒక్క రిఫరెన్స్ నేను చెప్తాను. కీర్తనల గ్రంథము మీ అందరికీ కంటత వచ్చినమే అనుకుంటున్నాను. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉందరు. 125వ సంకీర్తన, 125వ సంకీర్తన మొట్టమొదటి వచనం అన్నమాట. యెహోవా యందు నమ్మిక ఉంచితే చాలు అబ్రహాము వలె వారు ఎలా ఉంటారంట? కదలక నిత్యము నిలిచే సియోను కొండ వలె ఉంటారంట. అబ్రహాం ఉన్నాడా లేదా? వారి యొక్క అబ్రహాముదంటూ ఏమైనా ఉన్నదా లేదా? అన్ని జనాంగాలు కూడా అబ్రహామువే కదండి. అన్ని జనాంగాలు కూడా ఇంచుమించుగా అబ్రహాములో నుండి రాబడిన వారే కదా. అలా భూమిని స్వతంత్రించుకుంటారు నిలవబడి. దేవుని యందు నమ్మిక ఉంచు. లోకాన్ని నమ్మేవా? నువ్వేదో లోకాన్ని నమ్మినంత మాత్రాన ఇప్పటికిప్పుడు పని అవుతుంది. నీవు అక్కడికక్కడే విస్తరిస్తావు, ఓకే. తర్వాత నీదంటూ భూమి మీద నిలిచి ఉండదు. కాబట్టి లోకమును కానీ లోకములో ఉన్నది కానీ దేనిని కూడా నువ్వు నమ్మవద్దు. నరులను నమ్ముకున్నట్టు కంటే, రాజులను నమ్ముకున్నట్టు కంటే, లోకమును నమ్ముకున్నట్టు కంటే యెహోవాను నమ్ముకున్నట ఎంతో మేలు. అబ్రహాము నమ్మాడు, నిలిచి ఉన్నాడు. నేటికి కూడా నిలిచి ఉన్నాడు. ఇది రెండవ విషయముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. మూడవ విషయము, మనము నిత్యము కూడా నిలిచి ఉండాలంటే నీతిగా జీవించాలండి. మరలా మన యొక్క లేఖన భాగం చదువుకున్న లేఖన భాగంలోనే మరి ఒక మాట, నీతి జీవితము జీవిస్తే చాలు, మనం నిత్యము నిలిచే ఉంటాం. వాని ఇల్లు నిలిచి ఉంటుంది, నీతిమంతుని యొక్క ఇల్లు నిలిచే ఉంటుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని పరిచయం చేస్తే మీకు మైండ్లో ఉండిపోతుంది. యెహోవా దేవుడే యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఎన్నో విషయాలు చెప్పిన సందర్భంలో ఒక్క విషయం ఏంటంటే, యోబు నీతిమంతుడు. నీతిని విడిచిపెట్టిన వాడుగా మనం చూడలేకపోయాం. శ్రమలు వచ్చాయి, మందలు పోయాయి, కానీ నీతి జీవితమును విడిచిపెట్టలేదే. అలాగనే మరి కుమారులందరూ కూడా చనిపోయారు, కుమార్తెలందరూ కూడా చనిపోయారు, నీతిని విడిచిపెట్టలేదు. యెహోవా దేవుని యొక్క సాక్ష్యము ఆయనకి అవమానముగా నిలబడలేకపోయాడు యోబు. నీతిగానే ఉండగలిగాడు, ఆయనకి మహిమకరముగా ఉన్నాడు యోబు. తదుపరి ఇంటి నుండి బయటికి నెట్టివేయబడ్డాడు, కానీ నీతి జీవితం ఎక్కడా కూడా విడిచిపెట్టలేదే. ఆదరించడానికి వచ్చినటువంటి స్నేహితుల చేత ఎన్నో నిందలు మోపబడినప్పుడు అతను మోసాడు, ఎదుర్కొన్నాడు. అయినను నీతిని విడిచిపెట్టలేదు. తన నీతి అనే స్టాండ్ మీదే నిలబడి ఉన్నాడు. అతడు అలాగే నిలబడి ఉన్నాడు. ఆ నీతి తన భార్య దగ్గర తనని హతుడునిగా చేయగలిగిందా? తన కుమారులను సంహరించినటువంటి ఆ సంహరణలో, లేకపోతే ఆ ఘటనలో ఇతడు కూడా నిర్మూలమైపోయాడా నీతిగా జీవించడం వలన?
మందలతో పాటుగా కనుమరుగైపోయాడా? ఆస్తి లేనంత మాత్రాన అతడు అక్కడితో అంతమైపోయాడా? బిడ్డలు లేనంత మాత్రాన అక్కడితో అతడు అంతరించిపోయాడా? లేకపోతే తన యొక్క స్నేహితులు వచ్చి తీర్పరులుగా వచ్చి తీర్పు తీర్చినప్పుడు అక్కడితో తను అంతరించిపోయాడా? ఎన్ని వచ్చినా సరే యోబు దీర్ఘాయుషిగానే జీవించాడు, నిలిచే ఉన్నాడు. చివరికి శరీరము కూడా లేకపోయినా, అంటే కుళ్ళు పట్టి చీము నెత్తురు అనడం కాదు, కానీ శరీరమే లేకపోయినా అతడు నిత్యము నిలిచి ఉండలేదా? ఉన్నాడు కదా. కారణము నీతిగా జీవించడం వలననే. యోబుకు మరలా కుటుంబీకులు నెక్స్ట్ జనరేషన్ వచ్చిందా లేదా? వారు భూమిని అలాగే స్వతంత్రించుకునేవారుగా నిత్యము నిలిచేవారుగా ఉన్నారు. నీతిగా జీవించు, వీలైతే నీవు నీతిగా జీవించు, నిత్యము నీవు నిలిచే ఉంటావు. ఎంతకాలం ఈ అవినీతికి వెళ్తావు, పాల్పడతావు? నీతిగా జీవించు, నీదంటూ భూమి మీద నిత్యము నిలిచి ఉంటుంది. ఒక వచనం చదువుకుందాం. ఇక్కడే మనము చదువుకున్న లేఖన భాగంలో 29వ వచనము. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందరు, వారి దానిలో నిత్యము నిలిచి ఉందరు, లేదా నివసించెదరు. ఇంకొక మాట కూడా చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనమును సహాయం చేయండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 25వ వచనం. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడ వలె ఉన్నాడు. నీతిమంతుడు నిత్యం ఎలా ఉన్నాడట? నిలిచిపోయి ఉండే కట్టడ వలె ఉన్నాడంట. నీతిమంతులు నిత్యము నిలిచి ఉంటారు. ఎవరెవరు నిలిచి ఉంటారని చెప్పాను? ఇప్పుడు 3 చెప్పాను. మొదటి, కీడు చేసేవాడు మాత్రము వర్ధిల్లినా నువ్వేమీ బాధపడిన అవసరం లేదు. వాడు అప్పటికప్పుడే వర్ధిల్లుతాడు, కానీ వాడి జీవితంలో కానీ వాడి తర్వాత జనరేషన్లో కానీ ముగింపే, ఇంకా అక్కడికి వేరు నరకబడిందే ఇంకా అక్కడ. కాబట్టి కీడు చేసేవారిగా పని మీరు పెట్టుకోవద్దు. మీరు మేలు చేయండి, మీరు నిత్యము నిలిచే ఉంటారు. దావీదు దానికి చక్కని ఉదాహరణ. తన సింహాసనము తన కుటుంబము నిత్యము నిలిచే ఉన్నది, మేలు చేసేవాడిగా ఉన్నాడు కాబట్టి. రెండవది, దేవునిని నమ్మండి, నిత్యము మీరు నిలిచే ఉంటారు. అబ్రహాము నమ్మాడు, తాను తన యొక్క తదుపరి తనదంటూ ఇప్పటికీ కూడా నిలిచే ఉన్నది జనాంగములుగా, అన్ని జనాంగములు కూడా. మూడవది, ఇప్పుడు చెప్పినటువంటి మాట, నీతిగా జీవించండి, అవినీతిగా వద్దు. వీలైతే చిన్నదైనా చాలు, నీకు ఇచ్చినటువంటి పోస్ట్ కానీ, నీకు వచ్చిన ఇన్కమ్ కానీ, నీకు వచ్చిన ఆస్తి కానీ, నీకు వచ్చినది ఏదైనా సరే, నీతిది కొంచెదైనా చాలు. భక్తిహీనులకి ఎంతో వచ్చినా అదంతా కూడా వ్యర్థమే. అన్యాయముగా అధికముగా సంపాదించే రాబడి అదంతా వ్యర్థమే. నీతిగా కొంచెమైనా సరే, నీకు ఇవ్వబడినటువంటి వృత్తిలో, నీకు ఇవ్వబడిన పనిలో, నీ దగ్గర ఉన్నటువంటి ధనములో, ఐశ్వర్యంలో అది కొంచెమైనను దానిలో తృప్తిపడు. అది చాలా బహు విస్తారముగా దేవుడు చేస్తాడు. నీతిగా జీవించు. నువ్వు చేతనైతే నీవు నీ కుటుంబం నీదంటూ భూమి మీద నిలిచి ఉంటుంది నిత్యము కూడా. యోబును మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఫైనల్గా ఒక్క మాట నేను చెప్పి నేను ముగిస్తాను. దేవుని యొక్క చిత్తమును జరిగించువాడే నిత్యము నిలుచును. దేవుని చిత్తం అంటే ఏమిటో చెప్పాను. చూడండి, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదివినిపించట. ఓకే, మరి ఒక మాట, మనము నిత్యము నిలిచి ఉండాలి అంటే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో చెప్పబడిన మాట, దేవుని చిత్తమును జరిగించువాడే నిరంతరము నిత్యము నిలుస్తాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని చిత్తం అంటే ఏమిటి? దేవుని చిత్తం అంటే ప్రతి విషయమునందు కూడా కృతజ్ఞతాస్తుతి ఎలాగూ చేయుట క్రీస్తు యేసునందు దేవుని చిత్తమైనది. కృతజ్ఞత కలిగి ఉండుట దేవుని చిత్తము ఒక విషయం. రెండవది, పరిశుద్ధత కలిగి ఉండుటయే దేవుని చిత్తము, ఇది రెండవది. మూడవది, జారత్వమును విడిచిపెట్టి ఉండుటయే దేవుని యొక్క చిత్తము.
నాలుగవది దేవుడు ఇచ్చినటువంటి ఘనత అనే ఘట్టము. ఆ మాట మాట్లాడితే మనం కొంచెం సంభాషించాం కాబట్టి గుర్తుంటుంది. ఘనత అనే ఘట్టమును కాపాడుకోగలిగే శక్తి సామర్థ్యములు కలిగి ఉండటమే దేవుని యొక్క చిత్తమని. ఇలాగా మరి ఒక మాట, యుక్తముగా ప్రవర్తించుటయే దేవుని చిత్తమని, మూర్ఖుల నోరు ముయ్యించుటయే దేవుని చిత్తమని. ఇలాగా ఎప్పుడో బుధవారం, ఎప్పుడో 2 వారాలు, శుక్రవారం ఎప్పుడో చెప్పినట్టున్నా. దేవుని చిత్తం అంటే ఏమిటి, దేవుని చిత్తమును జరిగిస్తే ఏమవుతుందో మరలా ఇంకొక మెసేజ్ కూడా చెప్పినట్టున్నారు, సెకండ్ పార్ట్ కింద కూడా. కాబట్టి దేవుని చిత్తం అంటే ఇదండి. ఏమిటి మీరేం చెప్పగలరా? మొదటిది కృతజ్ఞత కలిగి ఉండడమే దేవుని చిత్తం. రెండవది పరిశుద్ధత కలిగి ఉండటయే దేవుని చిత్తం. మూడవది జారత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తము. 4 దేవుడిచ్చిన ఘనత అనే ఘట్టమును కాపాడుకోగలిగే శక్తి కలిగి ఉండటయే దేవుని చిత్తము. 5వది యుక్తముగా మనం జీవించుటయే దేవుని చిత్తము. 6వ విషయము కూడా ఏమిటి? మూర్ఖుల నోరును మూయించుటయే ఇది దేవుని చిత్తము. ఇది దేవుని చిత్తం. ఇప్పుడు మరలా మీరు చదివినటువంటి ఆ మొదటి యోహాను పత్రిక 2:17లో, ఇదిగో లోకము దాని ఆశలు గతించిపోవును కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు. ఆ 6 విషయాలు ఎవరైతే జరిగిస్తారో వారు నిత్యము కూడా నిలిచే ఉంటారంటండి. కృతజ్ఞత కలిగి, పరిశుద్ధత కలిగి, జారత్వములకు దూరముగా ఉంటూ, దేవుడిచ్చిన ఘనతను కాపాడుకుంటూ, ఈ రీతిగా మూర్ఖుల నోరు ముయ్యిస్తూ యుక్తముగా మనం జీవించగలిగితే అలాంటి వారు వారి భూమి మీద నిత్యము వారి తరతములుగా నిలిచి ఉంటారు. భూమిని స్వతంత్రించుకుంటారు వారి కుటుంబాలు. మీరు కూడా ఆ రీతిగా నిత్యము నిలిచి ఉండాలి. అబ్రహాము వలె, దావీదు వలె, యోబు వలె అనేక మంది ఉన్నారు ఈ యొక్క దేవుని చిత్తము జరిగించేవారు. అలాంటి వారి వలె మీరు నిత్యము నిలిచి ఉండాలి. మీ యొక్క కుమారులు, తర్వాత తరం వారు భూమిని స్వతంత్రించుకుంటూ నిలబడే ఉండాలి నిత్యము కూడా. అలా నిలబడి ఉండాలని నా యొక్క ఆకాంక్ష, నా ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి రీతిగా మిమ్ములను, మీ కుటుంబీకులను నిత్యము కూడా భూమి మీద నిలిచి ఉండులాగున తదుపరి నిత్య రాజ్యములోనికి కూడా మీకు అవకాశం ఆయన దయచేయునుగాక. ఆమేన్.